Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ప్రొఫెషనల్ ఎథిక్స్లో మీకు చెప్పాను, లాయర్ షుడ్ నాట్ యాక్ట్ యాజ్ పోస్ట్మన్ ఆఫ్ ద క్లయింట్, హీ షుడ్ యాక్ట్ యాజ్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. క్లయింట్ చాలా చెప్తూ ఉంటాడు, దానిలో లీగల్ ఏది, ఇల్లీగల్ ఏది, కోర్టుకి ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, lawyer only knows. Therefore, lawyer should be an officer, act as an officer of the court, not as a mouthpiece of, not as a postman of the client. This is what is held by Honorable Supreme Court of India. In re construction of multi-storied buildings in forest land, Maharashtra. This is the case in which Supreme Court, 3 judges bench, Honorable Justice, I think J.K. Maheshwari, Honorable Justice B.R. Gawai, Prashant Mishra, and K.V. Vishwanatham. In a scathing rebuke yesterday, that is on 28th August 2024, in a scathing rebuke while expressing displeasure over the affidavit filed by the Revenue Department and the lawyer allowing the same. Lawyer should not have allowed such affidavit to file. ఇదేమిటనేది మీరు తెలుసుకుంటే మనకి ఈజీగా కేసు అర్థమవుతుంది. సో ప్లీజ్ రిమెంబర్, మిస్టర్ రాజేష్ కుమార్, అడిషనల్ చీఫ్ సెక్రటరీ టు ద ఫారెస్ట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆయన చేసిన పనిది. ఎనివే, ఈ కేసు పూర్వపరాలు చూసుకుందాం. 6 గుంటల ల్యాండ్ని 6 years బ్యాక్, రివాల్వింగ్ ఇట్ వాస్ ఎలైజ్డ్, ఎస్ 6 years బ్యాక్, 6 decades, ఐఎమ్ సారీ, 60 years బ్యాక్, the land was taken by the government, of course. ARDEI construction, that is Armament Research Development Establishment Institute, దానికోసం కావాలని చెప్పి 6 decades బ్యాక్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇల్లీగల్లీ టేకెన్ అని ఈయన కేసు వేశాడు. వేసిన తర్వాత నో డౌట్ అది ప్రూవ్ అయింది, పర్పస్ఫుల్ కాదని, ఎమినెంట్ డొమైన్ కాదని ఇవన్నీ అర్థమైనాయి. దెన్ సుప్రీం కోర్ట్ వాంటెడ్ టు గివ్ కంపెన్సేషన్ టు ది ప్లెయింట్, మన డిహెచ్ఆర్ అవుతాడుగా, పోనీ ఆయనకి ప్లెయింటిఫ్కి కాంపన్సేషన్ కట్టాలి. ఎంత అని అంటే సుప్రీంకోర్టు యాక్చువల్గా మన స్టేట్ని అడిగితే దిస్ ఫారెస్ట్ ఆఫీసర్ హ్యాస్ సెడ్ అబౌట్ 37 crores ఆర్ సో, ఎస్ 37 crores. దాని మీద సుప్రీంకోర్టు ఒప్పుకోవాలి, రీఅసెస్మెంట్ చేయమంది. ప్రజెంట్ మార్కెట్, ఎందుకంటే బికాజ్ ఇట్స్ లొకేటెడ్ నియర్ పూణే, చాలా కాస్ట్ ఉంటుంది. యూ కాంట్ సే దట్ 37 crores, ఇట్స్ నాట్ సఫిషియంట్. మార్కెట్ వాల్యూ అంతా అసెస్ చేసి చెప్పమని ఒక అఫిడవిట్ వేయమంది టు రీఅసెస్ ద కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్. రైట్, నిన్న వేశారు. ఆ వేసిన దాంట్లో ఈయన రాజేష్ కుమార్, హీ ఫైల్డ్ అఫిడవిట్ స్టేటింగ్ దట్ ది అమౌంట్ ఈజ్ 48.65 crores. ఇంతవరకైతే పర్లా, అసలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వినండి. The affidavit insinuated that court may not accept, court might not agree with this valuation. And రాసిన చూడండి, adding to the complexity, alternate piece of land is allocated to the applicant. Then అడిగారు సుప్రీంకోర్టు, ఏమైనా డబ్బులు తీసుకుంటావా, పీస్ ఆఫ్ ల్యాండ్ కావాలా, నాకు డబ్బులే కావాలి అని చెప్పన్నాడు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఢిల్లీ డార్లింగ్ టాక్టిక్స్, డిలే టాక్టిక్స్. అది కాకుండా ఇక్కడ ఏంటంటే దీన్ని రాసింది ది అఫిడవిట్ క్లియర్లీ స్టేట్, ఇది 24 ఎకరాలండి మొత్తం, 24 ఎకరాలు. నేను 6 గుంటలు అని చెప్పాను కానీ, సో రాజేష్ కుమార్ గారు రాసింది ఏంటంటే, యాక్చువల్లీ ఇన్ ద అఫిడవిట్ ఈ స్టేటెడ్ ద కోర్ట్ మే నాట్ యాక్సెప్ట్ అనే మాట రాసినా పోయేది. అసలు ఇది అనవసరం ఆ మాట రాయడం అనేది. ఆ అఫిడవిట్లో
Chief Secretary, the court may not approve the state's valuation of the disputed land, which the court saw as a challenge to authority and implication that the value may not be acceptable even to the so-called plaintiff also. ఇది ఓవర్ యాక్షన్. So straight away, simply, when the court asked, as per the current market value or as per the sub-register, the value is like this అని చెప్పుంటే పోయేది. దానికి we know that court may not accept. నీకు ఎందుకయ్యా అది? యాక్సెప్ట్ చేస్తా ఆల్రెడీ 37 కోట్లు ఒప్పుకోవాలా. సో కాబట్టి ఇక్కడ లాయర్ని తిట్టింది. ఇప్పుడు మహారాష్ట్ర ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ బాగానే ఉన్నాడు. లాయర్ని ది అడ్వకేట్ అపేరింగ్ దట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హీ వాజ్ యాక్చువల్లీ లిటరల్లీ స్కేదింగ్లీ రెప్యూక్డ్. ఎందుకని అలా రాయొచ్చా ఎఫిడవిట్? నువ్వు చూసావా? వెరిఫై చేసావా? సంతకం పెట్టావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఇతని మీద పడింది. కాబట్టి ఈ కేసు యొక్క సారాంశం ఏంటంటే, లాయర్ షుడ్ నాట్ యాక్ట్ యాజ్ పోస్ట్మ్యాన్ ఆఫ్ ద క్లయింట్. దాన్ని మీకు ప్రొఫెషనల్ ఎథిక్స్లో చెప్పాను. లాయర్ షుడ్ నాట్ బికమ్ మౌత్ పీస్ ఆఫ్ ద క్లయింట్. సో ఇది మధ్యనే సుప్రీంకోర్టు 28వ తారీఖు ఇచ్చినట్టుంది. మ్యాటర్ ఈస్ పోస్టెడ్ టు 9th September. సో ఈ మ్యాటర్ని మనకి దీంట్లో ఓబీఏలో కూడా పెట్టారు. మన ప్రీవియస్ పీపీ గారు, గతంలో SSR KP రామకృష్ణ ప్రసాద్ వారికి ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కూడా ఈ కేసులో తెలుసుకోండి. ఇన్రీ బికాస్ ఆటోమేటికల్లీ ఇట్స్ ఏ సుమోటో కేస్. ఓకే, థ్యాంక్ యూ.